మనము సినిమాలలో విక్టోరియా మెమోరియల్ అలాంటివి చూస్తాం కదా. సో కోల్కతాలో విక్టోరియా మహల్ లోపలికి వెళ్తున్నా. చెట్టు వయసు ఎంత ఉంటుందో కానీ ఎంతోమందికి నేర్పిస్తుంది ఇక్కడ. హలో హలో హలో, నమస్తే స్వప్న గారు. నమస్తే సతీష్ అన్న. నమస్తే. విక్టోరియా మెమోరియల్. ఎవరు ఆమె? మహారాణికి ప్రణామములు. వీళ్ళందరూ మన విక్టోరియా మహారాణి వాళ్ళ సైన్యం. మీరు ఎప్పుడైనా జార్జ్ని కలిసారా లేదా జార్జ్ని చూసారా? లేదు కదా, నేను చూస్తా. మిస్టర్ జార్జ్. జార్జ్ ఎక్కడ? ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ప్రిన్స్ ఘాట్ అంట. అదేవిధంగా ఇక్కడ ఉన్నది సెకండ్ బ్రిడ్జ్ కోల్కతాలో. ఫస్ట్ హౌరా బ్రిడ్జ్ అయితే ఈ సెకండ్ బ్రిడ్జ్ అంట. చాలా హైట్ ఉంది. 2 పిల్లర్స్. మనకి హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జే గుర్తొస్తుంది. హైదరాబాద్ అని కాదు కానీ నేను ఎక్కడికి పోయినా కూడా ఆ ఏరియాని నాకు హైదరాబాద్తో కంపేర్ చేయడమో, లేదంటే ఖమ్మంతో కంపేర్ చేయడమో, వరంగల్తోటో వైజాగ్తోటో కంపేర్ చేయడం అలవాటు అయిపోయింది. చిరంజీవి గారు యమహా నగరి కలకత్తా పూరి సాంగ్ చేశాడు కదా, ఈ లొకేషన్స్లోనే. ఇప్పుడు ఈ లొకేషన్స్లోనే మా ఫోటోషూట్లు, వీడియో షూట్లు అన్నీ జరుగుతున్నాయి. సో ఒక్కరోజు కలకత్తాలో ఆల్మోస్ట్ ఒక 5-6 లొకేషన్స్ అయితే మేము విజిట్ చేయడం జరిగింది. సో మన వీడియో చూశాక మీరు కూడా కలకత్తా కనుక వెళ్ళి ఉంటే మీరేమేమి లొకేషన్స్ చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా లైక్ కొట్టండి. చూడగానే ఇలాంటి కీబోర్డ్ తోటి నా సినిమాకి ఆర్ఆర్ చేయించుకుంటే బాగుంటుందని. ఈ వీడియోకి నేను ఎక్కువ వాయిస్ ఓవర్, ఎక్కువ మ్యూజిక్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే లైవ్లో ఉన్న సౌండ్కు ఉన్నంత ఇంపాక్ట్ జనరల్గా చెప్పిన దానికి ఉండదు. అందుకోసమే కొన్ని షార్ట్స్ అన్నీ ఎంటీగా ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ.